హాయ్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ హౌ టు లెర్న్ పైథాన్ ఫ్రమ్ జీరో లెవెన్. మీరు ఫ్రెషరా, మీరు నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చారా, ఆర్ మీరు స్కిల్ అప్గ్రేడ్ చేసుకుందాం అనుకుంటున్నారా? పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో జీరో లెవెల్ నుండి ఎలా నేర్చుకోవచ్చో ఈరోజు సెషన్లో అయితే మనం తెలుసుకుందామండి. సో వీడియో అనేది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైతే మన ఛానల్ని విజిట్ చేశారో ఛానల్లో ఉన్న కాంటెంట్ చూడండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ కూడా అనౌన్స్ చేస్తున్నాం రిలేటెడ్ టు పైథాన్ కోర్స్ గురించి అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ జీరో లెవెల్ నుండి కోడింగ్ ఎలా నేర్చుకోవచ్చో తెలుసుకుందాం. ఫస్ట్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా కూడా బేసిక్స్ నుండి స్టార్ట్ చేయండి. ఫండమెంటల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఫండమెంటల్స్లో ఫౌండేషన్ అనేది ఎంత స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకుంటే ఫర్దర్ కాన్సెప్ట్స్, అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ అనేవి అంత ఈజీగా అర్థమవుతాయి. సో ఫండమెంటల్స్లో డేటా టైప్స్ గురించి, అసలు డేటా టైప్స్ అంటే ఏంటి, వాటిని ఎలా డిఫైన్ చేయాలి, వేరియబుల్స్ అంటే ఏంటి, వేరియబుల్స్ క్రియేట్ చేయడానికి ఫాలో అవ్వాల్సిన రూల్స్ గురించి తెలుసుకోవాలండి. ప్రతిదీ కూడా సింటాక్స్ని బేస్ చేసుకునే నేర్చుకోవాలి. సో ఇన్పుట్ అండ్ అవుట్పుట్ గురించి, ఆపరేటర్స్, సో బేసిక్ క్యాలిక్యులేషన్స్ పెర్ఫామ్ చేయాలి అన్న, బేసిక్ కంట్రోల్ ఒక ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ని డిపెండ్ అయ్యేలాగా ఈ ఆపరేటర్స్ అనేవి చాలా హెల్ప్ఫుల్ అవుతాయండి. ఆ తర్వాత కండిషనల్ స్టేట్మెంట్స్, లూపింగ్ స్టేట్మెంట్స్ అండ్ ఇక్కడ ట్రాన్స్ఫర్ స్టేట్మెంట్స్, వాట్ ఎవర్, ఈ మూడు కూడా కంట్రోల్ స్టేట్మెంట్స్ కేటగిరీలోకి అయితే వస్తాయండి. కంట్రోల్ స్టేట్మెంట్స్. సో ప్రోగ్రామ్ ఒక ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ అనేది కంట్రోల్ స్టేట్మెంట్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. సో స్మాల్ ప్రోగ్రామ్స్ ప్రాక్టీస్ చేయాలండి డైలీ. ఒక్క థియరిటికల్ పార్ట్ కంప్లీట్ చేస్తే స్కిల్ గెయిన్ అవుతుందా అంటే ఇంపాసిబుల్. వితౌట్ ప్రాక్టీస్ స్కిల్ అనేది గెయిన్ అవ్వదు. మీకు లాంగ్ రన్లో టాపిక్స్ గుర్తుండాలి అన్నా కూడా ప్రాక్టీస్ అయితే చేయాలి. స్మాల్ ప్రోగ్రామ్స్తో ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేయండి. లాజిక్స్ని అర్థం చేసుకోవడంలో ఫోకస్ చేయండి. సో ఇక్కడ మీకు ఇందాక చెప్పినట్టుగా ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ అర్థమైతే లాజిక్స్ బిల్డింగ్ అనేది కూడా ఈజీగా అర్థమవుతుంది. మీరు ఫోకస్ చేయగలుగుతారు, అట్లీస్ట్ మీరు ఫోకస్ చేయగలుగుతారు. ఇంటర్మీడియట్ కాన్సెప్ట్స్లో ఫంక్షన్స్, లైక్ మీరు రియల్ టైం వర్క్ ఎన్విరాన్మెంట్లోకి వెళ్ళిన తర్వాత కోడ్ ఐదర్ ఫంక్షనల్ బేస్డ్ వ్యూస్లో కానీ క్లాస్ బేస్డ్ వ్యూస్లోనే లాజిక్ బిల్డ్ చేస్తారండి. బిజినెస్ ఒక లాజిక్స్ అనేవి ఫంక్షనల్ బేస్డ్ కానీ క్లాస్ బేస్డ్లోనే రాస్తారు. సో ఇక్కడ ఫంక్షన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. రీయూజబిలిటీ ఉంటుంది, కోడ్ ఆర్గనైజ్డ్గా ఉంటుంది, మెయింటైనబుల్ చేసుకోవచ్చు. సో ఫంక్షన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అసలు ఎలా డిఫైన్ చేస్తారు, ఎట్లా కాల్ చేస్తారు, అందులో చాలా టాపిక్స్ ఉంటాయి. పారామీటర్స్, ఆర్బిటరీస్, సో ఇవి లోకల్ వేరియబుల్స్, గ్లోబల్ వేరియబుల్స్, ఇవన్నిటి గురించి నేర్చుకోవాలండి ఫంక్షన్స్ అనేవి. తర్వాత లైక్ లిస్ట్, టపుల్, సెట్స్, డిక్షనరీస్ పైన ఆపరేషన్స్ ఎట్లా పెర్ఫామ్ చేయొచ్చు, వేరియస్ బిల్ట్ ఇన్ మెథడ్స్ ఉంటాయి, ఆ మెథడ్స్ ఎలా హెల్ప్ఫుల్ అవుతాయి, వాటితో రియల్ టైం ప్రాజెక్ట్స్లో ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు అనేవి ఇక్కడ మనం కవర్ చేయాలి. స్ట్రింగ్ హ్యాండ్లింగ్, ఫైల్ హ్యాండ్లింగ్, ఈ ఫైల్ హ్యాండ్లింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. డాట్ సిఎస్వి ఫైల్స్, డాట్ ఎక్స్ఎల్ఎస్ఎక్స్ ఫైల్స్, పీడిఎఫ్ ఫైల్స్, టెక్స్ట్ ఫైల్స్, ఎంపీ3, ఎంపీ4, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైల్స్ ఉంటాయి కదా. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తో ఫైల్స్ని ఎలా హ్యాండిల్ చేయాలో నేర్చుకోవాలి. కోడ్ రాసేటప్పుడు ఎర్రర్స్ వస్తాయి కదా, ఆ ఎర్రర్స్ రావడం వల్ల ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ అనేది డిస్టర్బ్ అవుతుంది. సో ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ డిస్టర్బ్ అవ్వకూడదు అంటే వచ్చిన ఎర్రర్స్ని హ్యాండిల్ చేయాలి, ఎక్సెప్షన్ చేయాలండి. సో డైలీ ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి, స్ట్రాంగ్ లాజిక్స్ని బిల్డ్ చేయండి. అడ్వాన్స్డ్ టాపిక్స్, ఊప్స్. మీరు ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యారంటే ఖచ్చితంగా ఊప్స్ రిలేటెడ్గా ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్ అయితే అడుగుతారండి. ఊప్స్ చాలా ఇంపార్టెంట్. మోడల్స్ అండ్ ప్యాకేజెస్, ఏపీఎస్ మీద వర్క్ చేయడం ఇంపార్టెంట్. సో డేటాబేస్ గురించి బేసిక్ నాలెడ్జ్ అయితే ఉండాలండి. స్మాల్ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయండి, క్యాలిక్యులేటర్, స్టూడెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్, టు డూ లిస్ట్, సూపర్ మార్కెట్ బిల్ జనరేషన్, వెదర్, ఇట్లా బిల్డ్
స్మాల్ ప్రాజెక్ట్స్తో స్టార్ట్ చేయండి. అండ్ ఇంటర్మీడియట్ అడ్వాన్స్ లెవెల్ ప్రాజెక్ట్స్కి అయితే మూవ్ ఆన్ అవ్వండి. సో ఆఫ్టర్ దట్ కెరియర్ పాత్ అండ్ ప్రాక్టీస్, ఒక పాత్ చూస్ చేసుకోండి. ఓకేనా, పైథాన్ నేర్చుకున్న తర్వాత మీ కెరియర్ ఏంటి? పైథాన్ డెవలపర్గా వెళ్దాం అనుకుంటున్నారా, వెబ్ డెవలపర్గా వెళ్దాం అనుకుంటున్నారా, డేటా సైన్సా, ఆటోమేషనా, ఏఐఎంఎల్ వైపు వెళ్దాం అనుకుంటున్నారా? సో ఒక పాత్ని చూస్ చేసుకుని అందులో ఏం నేర్చుకోవాలి? పైథాన్తో పాటు జాంగో నేర్చుకుంటే వెబ్ డెవలప్మెంట్ జాబ్ రోల్స్కి ఎలిజిబుల్. పైథాన్తో పాటు నంపై పాండాస్ నేర్చుకుంటే డేటా సైన్స్ జాబ్ రోల్స్కి ఎలిజిబుల్. పైథాన్తో పాటు సెలీనియం నేర్చుకుంటే ఆటోమేషన్ జాబ్ రోల్స్కి ఎలిజిబుల్. డైలీ ప్రాక్టీస్ అయితే 1 to 2 hours ఉండాలండి. బేసిక్స్ అయితే అస్సలు స్కిప్ చేయదు. బేసిక్స్ చాలా ఇంపార్టెంట్. మీరు బిల్డ్ చేసిన ప్రాజెక్ట్స్ అనేవి గిట్ హబ్లోకి అప్లోడ్ చేసుకోండి. అన్నీ చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇది ఫాలో అయితే కనుక మీరు పైథాన్ అనేది అడ్వాన్స్ లెవెల్కి రీచ్ అవుతారు. ఆర్ 45 డేస్లో పైథాన్ అనేది బేసిక్స్ నుంచి అడ్వాన్స్ నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తే, అది కూడా తెలుగు లాంగ్వేజ్లో, ప్రతి టాపిక్ కూడా సింటాక్స్ని బేస్ చేసుకుని రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్తో ప్రాక్టికల్ బేస్డ్ లెర్నింగ్ ప్రొవైడ్ చేస్తే ఎట్లా ఉంటుంది? అండ్ సెషన్ అయిపోయిన తర్వాత మీకు వచ్చిన డౌట్స్ క్లారిఫికేషన్ చేస్తే ఎట్లా ఉంటుంది? ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అండి, ప్రీవియస్గా చెప్పినట్టుగా పైథాన్ కోర్స్ అనేది లాంచ్ చేస్తున్నాం. ఇక కోర్స్ యొక్క డీటెయిల్స్లోకి వెళ్తే, పైథాన్ ఆన్లైన్ లైవ్ క్లాసెస్ ఏప్రిల్ 18th నుండి అయితే కండక్ట్ చేస్తున్నాం. ఇక కోర్స్ యొక్క డీటెయిల్స్లోకి వెళ్తే, బేసిక్ టు అడ్వాన్స్డ్ పైథాన్ ప్రోగ్రామింగ్ 2026. సో 45 days కోర్స్ డ్యూరేషన్ ఉంటుందండి. కంప్లీట్గా తెలుగు లాంగ్వేజ్లోనే టీచింగ్ చేస్తాం. సింటాక్స్ని బేస్ చేసుకుని రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్తో ప్రాక్టికల్ బేస్డ్ లెర్నింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. ఫీ స్ట్రక్చర్ అనేది స్క్రీన్ పైన అబ్జర్వ్ చేయొచ్చు. ఇక బ్యాచ్ టైమింగ్స్ అంటారా, మండే టు సాటర్డే మార్నింగ్ 7 AM to 9 AM 2 hours ఆన్లైన్ లైవ్ క్లాసెస్ విత్ డౌట్ సపోర్ట్తో కండక్ట్ చేస్తున్నాం. ఒకవేళ లైవ్ క్లాస్ మిస్ అయినా కూడా రికార్డింగ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నామండి. సో వీటితో పాటు టాపిక్ వైజ్ స్టడీ మెటీరియల్స్, ఇంటర్వ్యూ క్వశ్చన్స్, ప్రాక్టీస్ చేసుకోవడానికి కోడింగ్ ఎక్సర్సైజెస్ అండ్ ప్రాజెక్ట్స్ కూడా ఉంటాయి. అండ్ జాంగో ఫ్రేమ్వర్క్ కూడా ఇంక్లూడ్ చేసాం. ఎంబీటీ ఆర్కిటెక్చర్ ఎలా వర్క్ అవుతుందో ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఈ కంప్లీట్ రిసోర్స్ అంతా కూడా లైఫ్ టైం యాక్సెస్ అయితే ఇస్తున్నామండి. మీరు ఈ కోర్స్ ఎన్రోల్ అవ్వాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రీ డెమో అయితే వాచ్ చేయండి. సిలబస్ అండ్ ఒక టాపిక్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరిగింది. ఆర్ కాంటాక్ట్ అస్ క్లిక్ చేస్తే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. ఫ్రీ డెమోతో పాటు సిలబస్కి సంబంధించిన పీడిఎఫ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో థ్యాంక్ యూ అండి. సో ఎవరైనా పైథాన్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్ వరకు నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఆర్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్.